నేను జిఆర్ మహర్షి. ఈరోజు థియేటర్లోకి బ్రహ్మయుగం అనే ఒక సినిమా వచ్చింది. అంటే మామూలుగా మమ్ముట్టి సినిమాలు కొన్ని తెలుగులోకి డబ్ అవుతాయి, కానీ ఈ సినిమాను డబ్ చేయడం కూడా ఒక సాహసం కింద తీసుకోవచ్చు. ఇది మలయాళంలో విమర్శకుల ప్రశంసలన్నీ పొందింది. ఏమిటి ఈ సినిమా గొప్పతనం అంటే, ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఒక రకంగా మమ్ముట్టి వన్ మ్యాన్ షోగా చెప్పచ్చు. కోర్స్ అర్జున్ అశోక్ అయినా సిద్ధార్థ, ఇది ముగ్గురు క్యారెక్టర్లతోనే ఉంటుంది. ఇంకొకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళకి ఏం పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అంటే మూడు క్యారెక్టర్లతో ఒక అడవిలో ఉన్న పాత భవంతిలో బంగ్లా లాంటి చోట సినిమా మొత్తం తీయడం. అంటే 17వ శతాబ్దంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, కానీ నిజానికి 17వ శతాబ్దం అనేది కూడా దీనికి ఏం పెద్ద అవసరం లేదు. ఎందుకు లేదంటే ఎప్పుడైనా ఈ కథను జరిగేలా చూడొచ్చు. అంటే ఒక రకమైన హారర్ సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. అది సరే, ఎప్పటి నుంచో మనం చూసాం కదా ఈ భయానక సినిమాలని. ఎప్పుడో పూర్వం రామ్సే బ్రదర్స్ ఎన్నో సినిమాలు తీశారు, తర్వాత రామ్ గోపాల్ వర్మ రకరకాల సినిమాలు తీసి భయపెట్టాడు. మరి ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే, దీంట్లో మనం అర్థం చేసుకునే కొద్దీ చాలా విషయాలు కొత్తగా అర్థమవుతుంటాయి. అంటే డైలాగు అవన్నీ కూడా కుల వివక్షకు సంబంధించి కానీ, అధికారానికి సంబంధించి కానీ, ఇలా ఒక మనిషి ఒక భూతంగా ఎలా మారతాడు అంటే, అధికారము లేదా దుర్బుద్ధి ఇవన్నీ ఉన్నవాళ్ళు తమకు తామే ఒక డెమన్ అంటే భూతంగా ఎలా మారుతారంటే, దీన్ని ఎలా చెప్పాలి అంటే, ఇది యాక్చువల్గా ఏదో కాంతారాలాగా జానపద స్టైల్లో ఎంగేజ్ చేస్తుంది ఈ సినిమా అనుకుని మాత్రం థియేటర్ పోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది ఒక డైరెక్టర్స్ మూవీ. ఇది సినిమా పట్ల విపరీతమైన ప్రేమ, ఒక కొత్త సినిమా అనమాట. అంటే మామూలుగా వచ్చే సినిమాలకు ఒక భిన్నమైన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా అరుదుగా వస్తాయి. ఒకప్పుడు ఎప్పుడో వచ్చేటివి, కానీ ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా వస్తాయి ఈ సినిమాలు. అంటే మమ్ముట్టి దీన్ని యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడంటేనే దీంట్లో సంథింగ్ స్పెషల్ అనేది మనకు అర్థమవుతుంది. మ్యూజిక్ కానీ, కెమెరా కానీ, దర్శకుడి పనితనం కానీ, మమ్ముట్టి నటన కానీ, వీటన్నిటినీ బాగా ఇష్టపడేవాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వెళితే వాళ్ళు ప్రశాంతంగా కూల్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ సినిమాలో ఏమిటి, ఇతను చెప్తున్న విషయాలు ఏమిటి, మనకు అర్థం కాని విషయాలు ఏమిటి, కొన్ని అర్థం కాని ఉంటాయి, కొన్ని అర్థమయ్యే ఉంటాయి. ఇవి ఏమిటి అనేదాన్ని మనమే ఆలోచించుకుంటూ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా ఏమిటి, ఒక బానిసత్వం నుంచి తప్పించుకొని పారిపోతున్న ఒక ఇద్దరిలో 17వ శతాబ్దంలో, అంటే పోర్చుగీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా మనుషుల్ని పట్టుకొని ఏదో బానిసలుగా చేసుకునే ఒక కల్చర్ ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి అది అమెరికాలో కూడా నల్ల వాళ్ళని బానిసలుగా తీసుకునే కల్చర్ ఉండేది కదా. వీళ్ళలో ఒకరు చనిపోతారు, ఇంకొకరు మాత్రము అంటే మనం దేని నుంచి తప్పించుకోవడానికి పారిపోతామో దాంట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. లైఫ్లో ఉన్న ట్విస్ట్ ఇది. బానిసత్వం నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి ఒక బంగ్లాలోకి ప్రవేశించి మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ బంగ్లాలో ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక భూతం ఉంది అనేది పిక్చర్. అంటే మమ్ముట్టి అనే క్యారెక్టరు మనకు ఎన్ని షేడ్స్లో కనిపిస్తాడంటే రకరకాలంటే ఒక మనిషిలో కోపము, నవ్వు, సంతోషము, దురాశ, దుర్బుద్ధి, క్రౌర్యము, అసూయ, అన్నీ ఎన్నో షేడ్స్ ఉంటాయన్నమాట ఆ క్యారెక్టర్లో. ఆ షేడ్స్ అన్నీ కూడా మమ్ముట్టిలో, అంటే ఆయన గొప్ప నటుడు అని మనమేమి ఈరోజు కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. కానీ ఒక నటుడు అలా అంత 72 ఏళ్ల వయసులో ఎలా అంత శక్తి ఆయనలో ఉంది అనేది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. స్క్రీన్ మీద ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎలా సాధ్యం ఇది ఇంత నటన అంటే, ఆయనకి బహుశా బోలెడు అవార్డులు కూడా రావచ్చు ఈ సినిమాకి. ఎప్పుడైతే ఈ బానిసత్వం నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఆ భూత్ బంగ్లాలోకి ప్రవేశిస్తాడో అక్కడి నుంచి కథ ప్రారంభమై ఆ భూత్ బంగ్లాలో మమ్ముట్టితో పాటు అతనికి ఒక వంటవాడు కూడా ఉంటాడు. అతను ఎవరనేది చివరిలో రివీల్ అవుతుంది. ఈ ముగ్గురు మధ్య జరిగే కాన్వర్జేషను, ఈ ముగ్గురి మధ్య జరిగే కథే సినిమా. అంత మధ్యలో ఒక లేడీ క్యారెక్టర్ కూడా వస్తుంది, కానీ ఒక ఫ్యాంటసీగా మనం ఏదో ఒక అభూత కల్పనగా భావించాలో తప్ప ఆ క్యారెక్టర్ ఏమిటి అనేది మనకు అర్థం కాదు. ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాము, బయటికి వెళ్దామనే ఆలోచన ఇతంది. ఎట్టి పరిస్థితుల్లో అతను స్వేచ్ఛగా వెళ్లకుండా ఉంచాలనేది ఆ ఇంటి పెద్ద అయినటువంటి మమ్ముట్టిది. ఇంకొక అతను వంటవాడు అతన్ని సపోర్ట్ చేస్తున్నాడా లేదా అనేది ఒక డోలాయమానంగా ఉంటుంది. ఆ క్యారెక్టరు కాసేపు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది, కాసేపు మామూలుగా ఉంటుంది. ఈ ముగ్గురి మధ్య ఆ పాత బంగ్లాలో సినిమాలో చాలా సీన్లలో వాన వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ డిజైన్ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ బ్లాక్ అండ్ వైట్లో.
మనం ఆ ముగ్గురి మధ్య ఏం జరుగుతూ ఉంది అంటే మనిషి తనను తాను ఒక జూదానికో లేదా ఒక చిన్న ఆశ కాసింత భోజనానికో లేదా మద్యానికో ఇంకో దానికో ఎలా తనను తాను అమ్ముకుంటాడు, తనకు తాను బానిసగా ఎలా మారిపోతాడు. అంటే ఇదంతా కూడా ఈ క్యాన్వాస్ అంతా కూడా 17వ శతాబ్దం కిందికి కాకుండా మనం అట్లా ఆలోచిస్తూ అంటే మన ఆలోచనని పదును పెట్టే సినిమా అన్నమాట ఇది. ఇది కూర్చున్నంతసేపు మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మమ్ముట్టి నటన కానీ వాళ్ళు మాడుతున్నటువంటి పొడి డైలాగులు ఏం పెద్ద డైలాగులు ఏమి ఉండవు. పొడి డైలాగుల్లో మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఒక కింది కులం వ్యక్తి ఒక అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళాడు, అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే కొద్దీ అతని పంజా ఇంకా విసురుతూనే ఉంటాడు. ఒకవేళ అతన్ని ఎదిరించి తప్పించుకొని అధికారం చేజిక్కించుకున్న తర్వాత అధికారం అనేది అతన్ని కూడా భూతం స్థాయికి తీసుకెళ్తుంది. అతను కూడా అధికారం ఎవడి చేతిలోకి వస్తే వాడు ఒక భూతంగా మారిపోతాడు, అధికారం ఎవడి చేతిలోకి వస్తే వాడు క్రూరుడుగా మారిపోతాడు. అధికారం వచ్చిన వాడు తనను తాను గొప్ప వ్యక్తిగా అనుకుంటూ తనను మించిన వాడు లేదనుకుంటూ తనకు పడని వాళ్ళ గురించి ఏం మాట్లాడినా అతనికి కోపం వస్తుంది, అతను రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది అనేది ఒకవైపు ఆలోచించే కథగా అయితే, ఇంకొక వైపు మామూలు మన పాత సినిమాల్లో ఏదో ఒక మాంత్రికుడి ప్రాణం ఎక్కడో ఉంటుంది, దాన్ని మనం తీసుకోగలిగితే అంటే ఒక జానపద కథని ఒక ఫ్యాంటసీ కథని ఒక సామాజిక పరిస్థితుల్ని కలిపి ఒక ఇది చేస్తే అద్భుతమైన టైలరింగ్ అంటారు, అద్భుతమైన ఇది కుడితే అది బ్రహ్మయుగం అనే సినిమా. దీన్ని సినిమాని ఇష్టపడేవాళ్ళు, మమ్ముట్టి నటనని ఇష్టపడేవాళ్ళు, మంచి ఫోటోగ్రఫీ సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఇది ఏదో మిమ్మల్ని అద్భుతమైన థ్రిల్కి గురి చేస్తుందని కానీ, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని కానీ, ఇంకోటి అని కానీ ఓవర్గా ఏదేదో ఆలోచించి కూర్చుంటే మాత్రము మిమ్మల్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. ఇది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. అలా కాకుండా దీంట్లో ఏం చెప్తున్నాడని ఎక్స్ప్లోర్ చేసేదానికి సినిమా చూస్తే ఆ సినిమాలో ఉన్న ఎసెన్స్ అర్థమయ్యే కొద్దీ చివరి సీన్లలో కూడా మనకు అర్థమయ్యే కొద్దీ ఒక పవర్ అనేది ఏం చేస్తుంది, ఒక అధికారం అనేది మనిషిని ఎలా మారుస్తుంది, కింది కులం నుంచి పై వాళ్ళ దగ్గర బానిసత్వం నుంచి బయటపడడానికి చేసే పోరాటంలో ఎలా పై చేయి తీసుకుంటారో, ఒకవేళ ఎదిరించి పోరాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ యాంగిల్లో నుంచి ఆ సినిమాను ఆలోచిస్తూ చూస్తూ ఉంటే నిజంగా గొప్ప సినిమా ఇది. థ్యాంక్ యూ.